చాలాసార్లు మన జీవితంలో ఖాళీ ప్రాంతాలు అంటే అది దేవుడు లేడనో, దేవుడు కార్యం జరిగించలేదని కాదు. ఖాళీ ప్రాంతాలు అంటేనే దేవుడు కార్యాన్ని ముగించాడనే ధైర్యం ఉన్నప్పుడు దాన్ని ఖాళీ సమాధిని చూసే కోణంలో నువ్వేం చేస్తావు? చూస్తావు. ప్రియ సోదరి సోదరా, చాలాసార్లు మన జీవితంలో ఏదైనా ఖాళీ ఉందంటే చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. పునరుద్ధానమునకు రావాలి అంటే ఖాళీ అనుభవంలోనూ మనము రావాలి. ఇఫ్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు బర్త్, that means you have emptied and you left the womb. You are entering into marriage, you left independence. You are entering into calling, you left the comfort zone. కొన్ని విడిచిపెడితేనే కొన్ని జన్మిస్తాయి. ఎక్కడ ఖాళీ పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడ నీ జీవితంలో అది ఖాళీ వలలు కావచ్చు, ఖాళీ పాత్రలు కావచ్చు, ఖాళీ కుండలు కావచ్చు, లేదా కొన్నిసార్లు యాకోబు కదా ఖాళీ వాడైపోయి ఆ రోజు పెనియల్లో ప్రభుతో పోరాడుతూ వచ్చిండొచ్చు, లేదా హన్నా గర్భము కదా ఖాళీగా ఉండిండొచ్చు, లేదా ఆ రోజు ఏలియా పోయి ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్నిసార్లు ప్రార్థన చేసి పైకి పంపి చూపిస్తూ ఉంటే ఆ యొక్క మేఘము ఖాళీ మేఘమై ఉండొచ్చు. కానీ ఆ ఖాళీ మేఘము ప్రచండమైన వర్షము, మహావర్షము పడడం ఆరంభించి ఇప్పుడు చిన్న చేతంతా ఉన్న మేఘము కాస్త ప్రచండమైన వర్షంగా దేవుడు మార్చుకున్నాడు కదా. ఈ ఫ్లూట్లో ఖాళీ ఉందా, నింపబడిందా? ఇప్పుడు చూడండి, ఒక పిల్లోడంట చూసి పాపం వీళ్ళు ఎవరో లోపల పెట్టాల్సింది మర్చిపోయారని చెప్పి లోపల మొత్తం బట్టగుక్కేసాడంట. బట్టగుక్కేస్తే ఇప్పుడు ఫ్లూట్ వాయిస్తే ఏమొస్తుంది? ఏం రాదు. అదే ఖాళీ గుండి వాయిస్తే అద్భుతమైన సంగీతం వస్తుంది కదా. కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఖాళీ అనుభవాలు గుండా తీసుకెళ్తారు. ప్రియ సోదరి, ఒక మాట చెప్తా, పునరుద్ధానం చూడాలి అంటే ఫస్ట్ ఖాళీ సమాధిని మనము సందర్శించాలి. ఈరోజు ఖాళీ స్థలంలో ఉన్నావా? శూన్యపు ప్రాంతాల్లో నీ కుటుంబము గాయపరచబడిందా? సమ్టైమ్స్ లైఫ్ బిగిన్స్ వెన్ యూ లెట్ ఇట్ గో.